కృషి చేసి ఈరోజు అన్ని ఏర్పాట్లు ఇంత ఘనంగా చేసినందుకు వారికి కూడా నేను సభాముఖంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అయితే ఇన్ని మన ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా ఇన్నోవేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు విద్యతో పాటు మనం రీసెర్చ్ ఎప్పుడు కూడా మేము గతంలో కేవలం విద్యాపరంగా మనం ఉద్యోగాలు దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు ఇటువంటివి మనము ఆలోచించి విద్యను అభ్యసిస్తూ ఉండ్రి, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉండ్రి. కానీ ఈరోజు కాలం మారిపోయింది. చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు కలిసికట్టుగా, ఎందుకంటే ఇంటరాక్షన్ అంటే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. మనకు విజ్ఞానాన్ని ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, కలిసికట్టుగా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఒకరి నుండి ఒకరికి తెలిసింది ఇంకొకరికి విజ్ఞానాన్ని పంచే విధంగా ఈ అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో మీకు అందరికీ తెలుసు, ఇది 53 అంటే గతంలో నుండి ఎన్నో సార్లు మన జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ జాతీయ లెవెల్లో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నారాయణ్ ఖేడ్ నుండి కూడా, తర్వాత జిల్లా నుండి జాతీయ స్థాయిలోకి ఇక్కడికి ఎన్నో ఎగ్జిబిట్స్ని తీసుకెళ్ళిండ్రు. మనం వారికి కూడా నేను ఇక్కడ అభినందిస్తా ఉన్నానని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నాను. గతంలో ఎప్పుడు కూడా నారాయణఖేడ్ వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగులు నారాయణఖేడ్కి రావాలని అంటే అసలు మళ్ళీ అయ్యో మాకు పనిష్మెంట్ కిందకి పోతారని చెప్పేసి అంటుంది. కానీ ఈరోజు ఒక్కసారి అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడికి వస్తే నారాయణఖేడ్ ప్రజలు చాలా మంచోళ్ళు, ఇక్కడ నుంచి మేము పోము, ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారంటే ఎంత మంచి ప్రజలు నారాయణఖేడ్లో ఎంత మంచి ట్రీట్మెంట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత మా ఎంపీ గారు చెప్పినట్టు 161 నాందేడ్ హైవే ఈరోజు, తర్వాత బిదర్ 161B హైవే ఈరోజు వస్తూ ఉంది. కనెక్టివిటీ పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. ఇక ఎప్పుడు కూడా నారాయణఖేడ్ విద్యాపరంగా వెనుకబడ్డదని చెప్పడానికి వీలు లేకుండా మా ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ కాలేజీలు, తర్వాత ప్రభుత్వ స్కూళ్ళల్లో నుండి స్టేట్ ర్యాంక్ సాధించిన ఘనత మా విద్యార్థులది, తర్వాత వారిని తీర్చిదిద్దిన ఘనత మా ఉపాధ్యాయులది అని చెప్పేసి గర్వంగా సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. సో ఇట్లాంటి ఇంకా ముందు ముందు ఎన్నో అవార్డులు మనం గెలుచుకోవాలి, ఎన్నో ర్యాంకులు మనం సాధించుకోవాలని చెప్పేసి దానికి తోడుగా ఈరోజు ప్రభుత్వం, మీరందరు గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసారు మీరు, అయినా ఎన్నో ప్రభుత్వాలు ఇక్కడి వరకు పనిచేసుకుంటూ వస్తేనే విద్యాపరంగా ఈ లెవెల్కి మనం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గతంలో కొన్ని సందర్భాలలో విద్యను అసలు ప్రాముఖ్యత ఇవ్వకుండా పక్కకు పెట్టడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా రంగాన్ని ప్రక్షాళన చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్టాండర్డ్ డెవలప్ చేయాలని కంకణం కట్టుకొని ఈ విద్యా విధానాన్ని, తర్వాత ఈ విద్యకి స్టాండర్డ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా కృషి చేస్తూ ఉన్నారని చెప్పి కూడా దొరికేవి కావు. ఇప్పుడు ఈ బడిబాట కార్యక్రమంలో మా ఉపాధ్యాయులతోనే, తర్వాత మా ఎంఈఓల గారితో ఎన్నో చోట్ల నేను పాల్గొనడం జరిగింది. ఫస్ట్ డే స్కూల్ రీఓపెనింగ్ రోజే మనకు అన్ని నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, తర్వాత యూనిఫామ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. బడిబాట స్కూల్ డ్రాప్అవుట్స్ని మనము తగ్గించాలనే ఉద్దేశంతో, లేదంటే ఏం చేస్తుంటే అందరు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు. తర్వాత నాణ్యమైన భోజనం, మధ్యాహ్న భోజనం అందియాలని చెప్పేసి హాస్టల్లో వసతులు ఇంప్రూవ్ చేసి వారికి కూడా పౌష్టికాహారం అందియాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం మొత్తము మెస్ ఛార్జెస్ కూడా పెంచిన ఘనత మా ఈ ప్రభుత్వానికి ఈరోజు ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నది. నాణ్యమైన భోజనం అందిస్తూ ఉన్నాం, స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తూ ఉన్నాం అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం. తర్వాత డ్రాప్అవుట్స్ను ప్రివెంట్ చేయడానికి ఫస్ట్ అందరు ప్రైవేట్ స్కూళ్ళకి పోకుండా అంగన్వాడీలందరినీ బలోపేతం చేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను ఇంట్రొడ్యూస్ చేసి వారిని కూడా స్కూల్లో జాయిన్ కాకంటే ముందే, ఫస్ట్ క్లాస్లో జాయిన్ కాకంటే ముందే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా ప్రవేశపెట్టి డ్రాప్అవుట్స్ కాకుండా అందరూ అసలు స్కూల్కి జాయిన్ అయ్యే లోపలనే బేసిక్స్ నేర్చుకునే విధంగా ఈ ప్రభుత్వం ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా. ముఖ్యంగా విద్యాపరంగా ఎన్నో సాధించుకున్నాం. మీకు అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులకు అసలు ప్రమోషన్సే లేవు. కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 1 సంవత్సరం లోపలనే అందరికీ ప్రమోషన్స్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. తర్వాత ఎప్పుడు రిక్రూట్మెంట్ కాలేదు,
అసలు టీచర్స్ రిక్రూట్మెంట్ కాలేదు. ఎప్పుడో గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మెగా డిఎస్సి ద్వారా జరిగింది. కానీ ఇప్పుడు మొన్న 11,000 మంది ఉపాధ్యాయులను మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకొని ఎక్కడ కూడా పాఠశాలల్లో ఖాళీలు లేకుండా అన్ని సబ్జెక్ట్ టీచర్స్ అందరూ ఉండే విధంగా మన ముఖ్యమంత్రి గారు మన విద్యా వ్యవస్థ విద్యాధికారులు కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మా జిల్లా విద్యాధికారిని నిజంగా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి వేరే నియోజకవర్గాలు నాకు తెలియదు, కానీ నారాయణ ఖేడ్ అనగానే సార్ ఏది చెప్తే అది తూచా తప్పకుండా నేను అడగగానే మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞత తెలుసుకుంటా ఉన్నాను. విద్యాపరంగా మనం చాలా ముందుకెళ్ళినాం. ఎంపీ గారు చెప్పినట్టు ఇప్పుడే ఐటీఐని సాధించుకొని రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో మొత్తం మన జిల్లాకే తీసుకురావడం జరిగింది. తర్వాత మనకి ఇప్పుడు ఈ స్కూల్ గురించి కూడా వారు అక్కడ నేషనల్ లెవెల్లో ట్రై చేసి నారాయణ ఖేడ్కే తీసుకురావాలని కృషి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్ ముఖ్యమంత్రి గారి చొరవతోనే 200 కోట్లతోనే ఇక్కడ వాసర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందరికీ కూడా ఒకే చోట రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే ఆ స్కూల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఐటీఐ, ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ రీసెర్చ్కి ఉపయోగపడే విధంగా, తర్వాత ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా కలెక్టర్ గారి చొరవతోని ప్రభుత్వం చొరవతోని అన్నిట్లో కూడా మనకి స్కూల్స్లో టాయిలెట్స్ కానీ కాంపౌండ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో మనకు ఇంకా డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి. తర్వాత నేను ఇక మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లైబ్రరీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి, లైబ్రరీలు ఉంటే మనకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయోగం అవుతుందని చెప్పేసి నారాయణ ఖేడ్లో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీని మేము అన్నీ కూడా రినోవేట్ చేసి వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ ఎలక్షన్లో ప్రచారానికి వస్తే ఆ రోజు కూడా నేను అడిగిన, సార్ మా దగ్గరికి వెళ్ళి చాలా మంది ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు, ముఖ్యంగా అమ్మాయిలు చాలా మంది ర్యాంకులు సాధిస్తూ ఉన్నారు, చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఆని ముత్యాలుగా వెలుస్తూ ఉన్నారు, ఆని ముత్యాలు అవతరిస్తూ ఉన్నారని చెప్పేసి నేను వారికి రిక్వెస్ట్ చేస్తే 24 అవర్స్ లైబ్రరీ నారాయణ ఖేడ్లో ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఉంటే 2 కోట్ల రూపాయలు గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ఒక లైబ్రరీ, దాంతోపాటు లేటెస్ట్గా ఒక డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నాం. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో లైబ్రరీ చేస్తాం. తర్వాత పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా స్టడీ సెంటర్స్ని ఓపెన్ చేస్తే ఎక్కడో హైదరాబాద్ దూర ప్రాంతాల్లో పోయి కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకునే బదులు ఇక్కడే మనం ఇక్కడ ఉండి చదువుకోవచ్చు, మన లైబ్రరీని స్టడీ మెటీరియల్ యూజ్ చేసుకోండి అని చెప్పేసి. తర్వాత నేను మా పొన్నం ప్రభాకర్ గారిని వాళ్ళందరినీ, తర్వాత మా వేమ నరేందర్ రెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేసిన, సార్ మాకు ఒక ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ కావాలి మాకు ఇక్కడ నారాయణ ఖేడ్లో. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కడికి పోకుండా మా విద్యార్థులు చదువుకునే విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి బోధకులను సిబ్బందిని కూడా ఇక్కడ అపాయింట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఇవ్వాలని చెప్పేసి కూడా వారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. బీసీ స్టడీ సర్కిల్ కానీ అట్లాంటిది ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి. మీకు అందరికీ చాలా ఉన్నాయి చెప్పాలంటే, కాకపోతే ముఖ్యంగా పీజీ సెంటర్ గురించి మా ప్రిన్సిపాల్ గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ నారాయణ గారి సహకారం వలన మేము ఆల్రెడీ చెప్పినాం, పీజీ సెంటర్ మనకు వచ్చేస్తుంది, కానీ మనకి ఎందుకంటే దానికి మళ్ళీ ఫీజు 25,000 కట్టాలి, వద్దు సార్ మనం పీజీ ఒకటి మనం బ్రాంచ్ తీసుకుందామని అంటే వీసీ గారితో కన్సల్ట్ చేసి దానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఉస్మానియా యూనివర్సిటీది ఒక బ్రాంచ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నామని చెప్పేసి మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నాం. తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్ మీకు ఎన్నో ఇక్కడ 2-3 స్కూళ్ళల్లో ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు కోచింగ్ ఇచ్చి తర్వాత విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చి వారందరూ కూడా మళ్ళీ మిగిలిన బ్యాచ్లకు ట్రైనింగ్ ఇచ్చే విధంగా కృషి చేసినాం. ప్రభుత్వం తరఫున కూడా ఈరోజు మరి కంప్యూటర్ ఎడ్యుకేషన్కి ప్రాముఖ్యత ఇచ్చి ఈరోజు మళ్ళీ ఇంకా వేరే కొన్ని స్కూల్స్ టేకప్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు మా డిఓ గారిని అడుగుతూ ఉంటా, సార్ మా నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ఏ స్కూల్స్ టేకప్ చేయలేదు, ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే దాంట్లో మా నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి ప్రయారిటీ ఇచ్చి కంప్యూటర్ ఎడ్యుకేషన్ గురించి ప్రయారిటీ మాకే ఇవ్వాలని చెప్పేసి కూడా వారిని కోరడం జరిగింది. తర్వాత అక్కడ
ఎవరో మన ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు కూడా మనకి వాళ్ళకు కూడా పోయి నేను అడిగితే యోగితా రాణా గారిని మా వెనుకబడ్డ ప్రాంతానికి ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి డైరెక్టర్ గారు నికోలాస్ వారిని కలిసి ఇక్కడ నారాయణఖేడ్ నియోజక విద్యాపరంగా అన్ని అవకాశాలు మాకు కల్పించాలని కూడా నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ చెప్తా ఉన్నాం. చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను నేను. ఎందుకంటే ఈరోజు 650 మొత్తము ఎగ్జిబిట్స్ ఇక్కడ వచ్చినాయి. మళ్ళీ స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా సుమారు ఒక 100 వరకు కూడా స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా జరిగినాయి. అంటే ఎంత ఉత్సాహంతో ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఎంత ఉత్సాహంతో పాల్గొంటున్నాయో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి తర్వాత మా చాలా అహర్నిశలు కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా వచ్చేసారి ఏదైతే ఉందో ఇప్పుడు ఇది మనం జిల్లా లెవెల్ సైన్స్ ఫేర్ని మనం ఇక్కడ నారాయణఖేడ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ని కూడా మనం నారాయణఖేడ్లో కండక్ట్ చేసుకుందాము. అధికారుల ఉపాధ్యాయుల ఎంఈఓల విద్యార్థుల సహాయ సహకారాలతోని ముందు ఖచ్చితంగా స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ను కూడా ఇక్కడ మనము ఏర్పాటు చేసి తీరుతాము అని చెప్పేసి మీ అందరికీ చెప్తూ ఈరోజు ఇంత పెద్ద ఏర్పాట్లు చేసినందుకు ఉపాధ్యాయులకి ఎంఈఓలకి తర్వాత వారి మున్సిపల్ సిబ్బందికి వారందరికీ తర్వాత ఈ తక్షశిల స్కూల్ ఏదైతే ఉందో ఈ తక్షశిల స్కూలు శరత్ గారికి తర్వాత వారి ఉపాధ్యాయ బృందానికి తర్వాత ఇక్కడ పనిచేసినటువంటి విద్యార్థులు వాలంటీర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను.